హాయ్ అండి, హలో. ఈరోజు అయితే ఈ బ్లౌజ్ని స్టిచ్ చేసాము. సో చూస్తున్నారు కదా, ఇది బోట్ నెక్లో ఇలా కట్ వర్క్ వచ్చి ఫ్రంట్ ఫ్రిన్స్ కట్ వచ్చి కప్స్ ఇచ్చామన్నమాట. సో ఈ డిజైన్ని ఎలా బ్యాక్ సైడ్ మేము స్టిచ్చింగ్ చేసాము, ఈ కట్ వర్క్కి ఎలా పైపింగ్ చేసాము అనేది చిన్న వీడియో అయితే తీసాను, ఒకసారి చూసేసేయండి. ఈ కట్ వర్క్ ఏదైతే చేసుకున్నామో దానికి ఏదైతే పైపింగ్ చేయాలనుకున్నామో ఆ ఫ్యాబ్రిక్ని ఇలా ఆ కటింగ్స్ వచ్చిన దగ్గరల్లా కూడా కర్వ్స్ వచ్చిన దగ్గరల్లా ఇలా కుచ్చి పెట్టి తిప్పుకోవాలన్నమాట. సో చూస్తున్నారు కదా, లోపల వైపు ఇలా కరెక్ట్గా మిడిల్లో ఆ కుచ్చు అనేది నిలబడేలా ఉంచుకోవాలన్నమాట. సో అలా రెండు వైపుల ఫ్యాబ్రిక్ కూడా క్రాస్ పీస్ తీసుకొని చక్కగా నెమ్మదిగా కుట్టుకుంటూ కూడా ఇది చేయాలండి. ఇది టైం టేకింగ్ ప్రాసెస్ అనమాట. చూస్తున్నారు కదా, ఎలా అయితే మడతలా పెట్టానో అలా మడత కుర్చీలా పెట్టుకొని చక్కగా ఒక పావించు కంటే తక్కువ ఖర్చు తీసుకుంటూ నెమ్మదిగా కుట్టుకోవాలన్నమాట. ఏదైతే కట్ వర్క్ తీసుకున్నామో దానికి. సో మొత్తం ఇలా రెండు వైపులు కూడా నేను ఇలాగే పూర్తి చేసేసానండి. నెక్స్ట్ వచ్చేసరికి ఆ క్లాత్ అటాచ్డ్ చేయడం అయిపోయిన తర్వాత ఎడ్జ్లో చిన్న చిన్న కట్స్ అయితే ఇచ్చుకోవాలి. ఇచ్చుకొని ఇలా మధ్యలో అయితే థ్రెడ్ పైపింగ్ థ్రెడ్ పెట్టుకొని నొక్కు పెడుతూ ఎడ్జ్ అంతా కూడా ఇలా నొక్కుకుంటూ పై వైపుని కుట్టు అయితే ఇచ్చుకోవాలన్నమాట. థ్రెడ్ ఎంత సన్నంగా ఉందో అంత సన్నంగా వచ్చేలా నొక్కు పెడుతూ చేయాలి ఈ పని. సో ఇలా నొక్కుకుంటూ నెమ్మదిగా మొత్తం పూర్తి క్లాత్ని అంతా కూడా పైపింగ్ చేసేసానండి. చూస్తున్నారు కదా, ఇది చూపించినంత ఈజీ కాదు, కొంచెం జాగ్రత్తగా నెమ్మదిగా చేసుకోవాలి. చేసుకుంటే ఇదిగోండి రెండు వైపుల పైపింగ్ అనేది ఇలా వస్తుంది. రెండో వైపు చేతి కుట్టు కోసం చేశాను అనమాట. ఇది బ్యాక్ పార్ట్, దీనికి మనం ఉక్స్లు తాళ్ళు బెల్ట్ వేయాలి. ఇవైతే హ్యాండ్స్ అండి. హ్యాండ్స్ కూడా కట్ వర్కే తీసుకున్నాను, లోపల బక్రం అయితే వేస్తాం అనమాట మేము. అలాగే ఇప్పుడు బ్యాక్ ఏదైతే ఇది మనం పైపింగ్ చేసిన పీస్ ఉందో పై వైపున వచ్చేదానికి ఉక్స్లు తాళ్ళు బెల్ట్ వేసుకొని ఎక్స్ట్రా ఉన్న పీస్ అంతా నీట్గా కట్ చేసేసుకొని ఆ పై పీస్ కూడా మనం పైపింగ్ చేసుకోవాలన్నమాట. ఏదైతే సిల్వర్ కలర్ తీసుకుంటామో దానితోనే పైపింగ్ చేయాలి. నెక్స్ట్ వచ్చి పైపింగ్ అయిపోయింది కదా, అదిగోండి పీస్ అలా రెడీ అయింది. క్రింద పీసులు ఏవైతే ఉన్నాయో వాటికి కూడా కరెక్ట్గా చూసుకొని ఫస్ట్ ఇలా కటింగ్ కోసం మనం పేపర్ కట్ చేసుకుంటాం కదా, ఆ పేపర్ని మీద పెట్టుకొని కరెక్ట్గా మార్కింగ్ చేసేసుకొని ఇవి పై పీస్కి సెట్ చేసుకొని కరెక్ట్గా గుండు పిన్నులు అయితే పెట్టేసుకోవాలన్నమాట. సో చూస్తున్నారు కదా, నేను ముందైతే పేపర్ కటింగ్ చేశాను, అది ఇలా చూస్తున్నాను అనమాట. కరెక్ట్గా ఉందా లేదా అనేది ఒకసారి చెక్ చేసేసుకొని ఇలా వస్తుందండి పీస్ అయితే. సో దీన్ని ఏం చేయాలంటే బ్యాక్ పిన్నులు పెట్టుకున్న తర్వాత బ్యాక్ లెంత్ తగ్గిపోకుండా కరెక్ట్గా సెట్ చేసుకొని గుండు పిన్నులతో సెట్ చేసుకోవాలి. సెట్ చేసుకొని అప్పుడు దాన్ని అటాచ్డ్ చేసేసుకోవడం అనమాట. సో చూసారు కదండి, ఇది కొంచెం టైం టేకింగ్, కొంచెం కష్టమే, అయినా ట్రై చేస్తే ఇది కూడా ఈజీగానే వచ్చేస్తుందండి. సో ఇలా బ్యాక్ అంతా కూడా రెడీ అయిపోతుంది అనమాట. సో చూసారు కదా, ఇదైతే ఫుల్ బ్లౌజ్ అండి. ఫ్రంట్ అయితే కప్స్ ఇచ్చి ఇలా స్క్వేర్ నెక్లో ఇచ్చాము, బ్యాక్ అయితే ఇలా ఇచ్చాము అన్నట్టు. మధ్యలో చిన్న పోస్టులు అయితే కుట్టాము. సో ఫ్రెండ్స్, నచ్చిందా మీకు? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. వీడియో చివరి వరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్.